హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి బెల్లంతో చేసుకునే ఒక మంచి స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. ఈ రెసిపీని స్వీట్ తినాలనిపించినప్పుడైనా లేక దేవునికి ప్రసాదంగా పెట్టవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా త్వరగా కూడా చేసుకోవచ్చు. ఇలా ప్లేట్లోకి 1 కప్పు బియ్యం పిండి ఇలా జల్లించి వేసుకోవాలి. అలాగే 1 కప్పు గోధుమ పిండిని కూడా జల్లించి తీసుకోవాలి. అలాగే ఇందులోకి 2 స్పూన్ల మైదా పిండిని వేసుకోవాలి. తర్వాత 1 చిటికెడు సాల్ట్, 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత స్టవ్ పై గిన్నె పెట్టుకొని 1.5 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే 2 కప్పులు వేసుకోవచ్చు. ఇందులోకి 2 కప్పుల వాటర్ని పోసుకోవాలి. దీనికి పాకం ఏం పట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం వాటర్ని ఇలా పిండిలోకి వడకట్టుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఫస్ట్ ఇలా గంటెతో అంతా కలిసేలా కలుపుకోవాలి. వాటర్ వేడిగా ఉన్నాయి కాబట్టి ఇలా అంతా కలుపుకోవాలి. తర్వాత కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా చేతితో అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అంతా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ ఓసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి మనకు కావాల్సినంత చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలా కవర్పై కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని ఈ పిండి ముద్దను పెట్టి ఈ విధంగా చేసుకోవాలి. చూడండి, ఈ మందంతోని చేసుకుంటే సరిపోతుంది. ఇలా ప్లేట్లోకి వేసుకొని ఇలానే అన్నీ చేసుకోవాలి. తరువాత ఇలా స్టవ్ పై డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి చేసి పెట్టుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇలా చిన్న పిండి ముద్దను వేసి ఆయిల్ వేడైందా లేదా అని చెక్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం చేసి పెట్టుకున్న అప్పాలను ఇలా నిదానంగా వేసుకోవాలి. వీటిని 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి.
ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకోవాలి. ఇలానే అన్నీ చేసి తీసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బెల్లం అప్పాలు రెడీ అయినట్లే. ఇవి 4-5 రోజుల వరకైనా ఫ్రెష్గానే ఉంటాయి. వీటిని దేవునికి నైవేద్యంగా అయినా పెట్టవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.